టీవీ లీడర్ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గారు. సో ఇంటింటికి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఇంటింటికి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ రోజు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా గారు ప్రతి ఒక్కరి గారు మా మద్దతు అంతా గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఈస్ట్ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ప్రతి ఒక్కరు గారు ఎంతో స్వాగతిస్తున్నారు. ఈరోజు ఎంతో ఘనంగా మా ఒక ప్రచార కార్యక్రమం ప్రతి డివిజన్ లో జరుగుతూ ముందుకెళ్తాం జరుగుతుంది. సో మీ ప్రత్యర్థి టీడీపీ నుంచి బలమైన నాయకుడు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. సో మీ టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో పనిచేసే అనుభవం కూడా ఉంది. సో ఎలా ఢీకొట్టుకుంటున్నారు? ఈ రోజు గద్దె రామ్మోహన్ బలమైన నాయకుడు అని చెప్పని 60 మీకు అనిపించింది, కానీ ఇక్కడ ప్రజానికం ఎవరికి గారు అనిపించింది. కేవలం 2 సార్లు గారా, ఒకసారి నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తాం వల్ల ఓట్లు చెల్లకుండా, రెండోసారి మా బాబుకుమార్ అంకుల్ ఒక్కసారిగా కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసి జరిగి ప్రజానీకం వెంటనే గుర్తుపట్టగా యాక్సెప్ట్ చేయక 2 సార్లు రామ్మోహన్ గెలుచడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు గారా ఎటువంటి పని చేయకుండా కాలయాపన చేస్తూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఈరోజు ఒక అసమర్థత ఎమ్మెల్యే మాకు వద్దు అని చెప్పని ప్రజానీకం డిసైడ్ అయ్యి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టుకుంటున్నారు. విజయవాడలో టీడీపీ 2 సార్లు గెలిచింది. సో ఇప్పుడు మీరు పోటీలో ఉండబోతున్నారు. రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు విజయవాడలో 3 స్థానాలు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలవబోతున్నాం. తప్పకుండా 3 నియోజకవర్గాల్లో జెండా ఎగరవేయబోతున్నాం. ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసామో రేపు జరిగే ఎన్నికల దగ్గర 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. సో చూస్తుంటే జన సందోహం కూడా కనిపిస్తుంది, యువతలో మీకు క్రేజ్ కూడా ఉంది. సో పాలిటిక్స్ విషయంలో మీరు యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా అంటే ఈ రోజు మా బలమే యువకులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ అన్ని వర్గాల ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. కాబట్టి ఈ రోజు మాకు అందరూ గారు సహకరిస్తున్నారు, అందరూ గారు గౌరవించున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గ ప్రజానీకానికి కానివ్వండి, రాష్ట్ర ప్రజానీకానికి కానివ్వండి మరింత మంచి పనులు చేసే విధంగా మేము ముందుకెళ్తాం. సో జగన్ గారు వైనాట్ 175 తో ముందుకెళ్తున్నారు. అలానే ప్రజల్లో కూడా వైకాపా పార్టీపై తీవ్ర వ్యతిరేకత కూడా వస్తున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో మీ నియోజకవర్గంలో మీ మార్క్ ఎలా ఉంది? అమ్మా ఈ రోజు వైనాట్ 175 లో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి గెలిచే స్థానం విజయవాడ తూర్పు నియోజకవర్గం. దాంట్లో ఎటువంటి సందేహం గారు లేదు. ఈ రోజు ప్రజానికం ఎవరో గారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల ఎటువంటి అనుమానం లేదు. ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రేమిస్తున్నారు. సో 3 రాజధానుల ఎఫెక్ట్ కూడా ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఎఫెక్ట్ గారా లేదు. ఈరోజు అమరావతి గారా ఈ రాష్ట్ర రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమరావతి ప్రాంతాన్ని గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తారు. మన రాష్ట్రంలో వైజాగ్, అమరావతి, కర్నూలు 3 గారి రాజధానిలో ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. సో మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత మీ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి తప్పకుండా గెలుపు అవకాశాలు ఏ విధంగా? 95% వరకు ఇళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం చేశాము. రాబోయే రోజుల్లో మిగిలిన పనులు కానివ్వండి, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఇళ్ల పట్టాల ఇష్యూ అనేది కూడా మా నియోజకవర్గంలో మేము క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తాం.